హాయ్ అండి. నమస్తే. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏ డే ఇన్ మున్నార్ అండి. సో, మేము మున్నార్‌లో ఒక డే ఏం చేశాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఎర్లీ మార్నింగ్ లేవగానే దిస్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ అది మాత్రం పీక్స్ ఉండిందండి. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ తర్వాత లేవగానే వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. యాజ్ యూ ఆల్ నో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చూస్తే మనం వదలం కదా. సో వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ మా పాపని మా హస్బెండ్ని పంపించేస్తాను ఎవ్రీవేర్, ఎందుకంటే నేను చిన్న పాపని హ్యాండిల్ చేయాలి కదా. సో ఫస్ట్ మా పెద్ద పాప మా హస్బెండ్ వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేయటానికి. వీళ్ళిద్దరూ అన్నీ చెక్ చేయడమే తప్ప ఏది తినేది ఉండదండి. వాళ్ళు మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అక్కడ ఏమేమి ఉండింది అని. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐటమ్స్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని రిటర్న్ వచ్చి బాత్ చేస్తున్నారు. సో బాత్ ఫినిష్ సో చెప్పడం మర్చిపోయా, ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి. సో మా పాప హీఈస్ వెరీ స్పెసిఫిక్ దాట్ తను మాత్రమే వాళ్ళ డాడీకి బాత్ చేపిస్తాను అని. సో వాళ్ళిద్దరూ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ బాత్ టైం. అండ్ చెక్అవుట్ చేస్తున్న టైంలో అదే కాల్ బ్యాకర్స్ అండ్ ఇట్లా కేక్ అరేంజ్ చేసాము, కట్ చేయండి అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి కేక్ కట్ చేసామండి. సో ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసాము. సో ఇది అయిపోయినాక ఈరోజు ప్లాన్స్ ఏమున్నాయంటే బోట్ షికార్ ఏదో ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ తెక్ డేలో హోటల్ చెక్ ఇన్ చేయాలి అని మా డ్రైవర్ ప్లాన్ ఇచ్చారు. సో ఈ సెలబ్రేషన్ అవ్వగానే మున్నార్ టు తెక్ డే వెళ్తున్నాము, అక్కడ బోట్ షికార్ ఉంది. సో ఈ సెలబ్రేషన్ అవ్వగానే మేము స్టార్ట్ అయ్యామండి ఫ్రమ్ మున్నార్. ఇది 3 hours ఎంతో పట్టింది మాకు. సో అక్కడికి వెళ్ళగానే బోట్ షికార్కి వెళ్ళాము. సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. సో లాస్ట్ టైం గోవాలో కూడా వాళ్ళు ఇట్లాంటి బోట్ షికార్ ఒకటి, అంటే అప్పుడు మాకు సెకండ్ బేబీ లేదు, అప్పుడు ఫస్ట్ బేబీతోనే ట్రావెల్ చేసాము. అప్పుడు తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. సో అగైన్ ఇప్పుడు కూడా తను చాలా ఎంజాయ్ చేసింది. ఇద్దరు దే ఆర్ ఎంజాయింగ్. నాకైతే ఈ బోట్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు మన సైడ్ గోదావరి సైడ్ హౌస్ బోట్స్లో ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపించిందండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకో తెలియదు ఈ బోట్ జర్నీ అనేది. ఐ ఫెల్ట్ ద సేమ్ కేరళలో కూడా చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ రైడ్ అయితే. ఇందులో ట్రావెల్ చేస్తున్నంతసేపు మా పాప అడుగుతూనే ఉందండి, ఫిషెస్ ఏవి, ఫిషెస్ ఏవి, ఫిషెస్ కనిపించట్లేదు, ఫిషెస్ ఎక్కడున్నాయి అని. తను ఫిషెస్ కోసమే బోట్ ఎక్కినట్టు కంటిన్యూస్గా అదే క్వశ్చన్ రిపీట్ చేస్తూనే ఉంది. మా హస్బెండ్ తనకి ఏదో ఒకటి చెప్తూ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి తను కేరళ అని చెప్పిన దగ్గర నుంచి దట్ షీ వాంటెడ్ టు సీ ఎలిఫెంట్ కోసం వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉంది. ఇది 3rd డే అండ్ తను ఇంకా ఎలిఫెంట్ని చూడలేదు. సో ఆ ఎలిఫెంట్ కావాలి అని అడుగుతుంది.
సో మేము ఈ బోట్ షికార్ అవ్వగానే మా డ్రైవర్ని అడిగాము దట్ ఇక్కడ ఎక్కడైనా ఎలిఫెంట్ సఫారీ ఉంటుందా, వెళ్ళొచ్చా, కుదురుతుందా, లేకపోతే ఎలిఫెంట్ని అట్లీస్ట్ చూడొచ్చా అని అడిగాము. అయితే మేము వెళ్ళింది మార్చ్ సీజన్లో కదండి. సో మోస్ట్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ టెంపుల్స్కి వెళ్ళాయంట. ఏమో అక్కడేదో ఫెస్టివల్ లాగా చేస్తారంట. సో ఉన్న ఎలిఫెంట్స్ అన్నీ టెంపుల్స్కి పంపిస్తారంట. సో మున్నార్లో మాకు అది పాసిబుల్ అవ్వలేదు. సో మేము తెక్డే వచ్చాం కాబట్టి ఇక్కడ ట్రై చేస్తా అని అన్నారు డ్రైవర్. సో మేము తెక్డేలో హోటల్కి చెక్ ఇన్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇట్లా ఎలిఫెంట్ సఫారీ ఒకటి, ఇంకా ఎలిఫెంట్కి బాత్ చేయించే ఆప్షన్ ఒకటి, ఎలిఫెంట్కి ఫీడ్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది అని తెలియగానే నేను మా హస్బెండ్ ఎస్ వీ హ్యావ్ టు గో అని చెప్పి మా పిల్లల్ని తీసుకొని అయితే అక్కడికి వెళ్ళిపోయాము. సో మా పాప అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. తనకి ఎలిఫెంట్ అంటే చాలా చాలా ఇష్టం. సో చిన్నప్పుడు తన ఫస్ట్ బర్త్డేకి ఎలిఫెంట్ సఫారీ చేసింది కానీ తనకి తెలీదు దట్ తను ఎలిఫెంట్ ఎక్కిందని. అప్పుడు ఎంజాయ్ చేసింది కానీ తనకి ఇప్పుడు గుర్తు కూడా లేదు తను అప్పుడు ఎక్కిందని. ఫొటోస్ చూపిస్తే ఎంజాయ్ చేసేది. సో ఇక్కడ మీరు చూస్తుంది మేము ఎలిఫెంట్కి బాత్ చేపిస్తున్నాము. తనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి. సో మీకు ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఇట్లాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేయించండి. దే ఆర్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే లిటరలీ చాలా ఎంజాయ్ చేసింది. తను అంటుంది నన్ను వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిందంట, అందుకే ఎలిఫెంట్ నన్ను పిలిచింది బాత్ చేయించమని, అందుకే నేను బాత్ చేయించడానికి వచ్చాను అని చెప్తుంది. ఎంతో క్యూట్గా అనిపించిందండి. సో మరి నువ్వు బాత్ చేయించావు కదా ఎలిఫెంట్ ఏమంది అని అంటే తను అంటుంది నేను కూడా ఇప్పుడు నీకు బాత్ చేపిస్తారా హన్విక అని అనిందంట. సో క్యూట్ అండి, చాలా క్యూట్గా అనిపించింది. తను ఎంత ఎంజాయ్ చేసిందో. సో ఇట్లా మేము ఒకరి తర్వాత ఒకరం షవర్ చేయించాము ఇట్లా ఎలిఫెంట్కి. చాలా ఎంజాయ్ చేసాం నేను మా హస్బెండ్ కూడా. పాప అయితే చాలా చాలా ఎంజాయ్ చేసిందండి. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. మొత్తం ఎంటైర్ కేరళ ట్రిప్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే ఎలిఫెంట్ బాత్ చేయించడం, ఇంకా ఎలిఫెంట్ సఫారీ. యాక్చువల్లీ నేను కేరళ ట్రిప్ ఒక సిరీస్ లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నా అండి. సో ఫస్ట్ డే కొచ్చిలో ఉన్నాము, అండ్ 2 days మునార్లో ఉన్నాము, నెక్స్ట్ 1 day తెక్డేలో ఉన్నాము, అండ్ నెక్స్ట్ అలెపి వెళ్ళాము. సో ఇట్లా 5 days 5 వీడియోస్ లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అసలు ఈ ఎలిఫెంట్ వీడియో ఫస్ట్ పోస్ట్ చేసే వరకు నేను సాటిస్ఫై అయ్యేలాగా లేను. అందుకోసం నేను ఫస్ట్ ఎలిఫెంట్ ఈ వీడియో పెడుతున్నాను. బికాస్ చాలా చాలా నచ్చింది మాకు ఈ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ ఇట్లా షవర్ చేయించినాక సో ఎలిఫెంట్ మీద కూర్చోబెట్టి ఎలిఫెంట్ మన మీద వాటర్ వేస్తుంది. అదైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా హస్బెండ్ని మా పెద్ద పాపని ఫస్ట్ ఎక్కించాము. వాళ్ళు చిన్న పాపని ఎక్కించొద్దు అని చెప్పారండి. ఎందుకంటే ఆ వాటర్ ఫేస్ మీద పడితే తనకి సఫోకేషన్ అవుతుందేమో, బ్రీతింగ్ కష్టం అవుతుందేమో అని చెప్పి చిన్న పాపని వాళ్ళు ఎలవ్ చేయలేదు. పెద్ద పాపను కూడా తను భయపడదు అంటే మాత్రమే ఎక్కించండి అని వాళ్ళు ముందే చెప్పారు. కానీ మా పాప చాలా ఎక్సైటెడ్గా ఉంది కాబట్టి వాళ్ళు వద్దు అనలేకపోయారు. ఐఎమ్ నాట్ ష్యూర్ వాళ్ళు ఆ ఏజ్ పిల్లల్ని ఎక్కిస్తారా లేదా అని. బట్ మా పాప ఫుల్ ఎక్సైటెడ్గా ఉందని మాత్రం వాళ్ళు ఎక్కిచ్చేశారు. సో ఫేస్ క్లోజ్ చేసి పట్టుకోండి, ఆ వాటర్ తనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పారు. అందుకని మా హస్బెండ్ అట్లా ఫేస్ క్లోజ్ చేసి పట్టుకుంటున్నారు. అంత అంత మంచి అట్మాస్ఫియర్లో ఆ చల్లని వాటర్ అట్లా ఫేస్ మీద పడుతుంటే ఎంతో కొత్త ఎక్స్పీరియన్స్ అండి. మనం ఏదో వాష్రూమ్లో షవర్ కింద నిల్చున్నట్టు లేదు, చాలా డిఫరెంట్గా అనిపించింది. మాకైతే చాలా నచ్చింది. లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించింది. చాలా నచ్చింది ఇది మాకు. మా హస్బెండ్ పాపని దింపేశారు ఇంకా, ఎందుకంటే మళ్ళీ తనకి
హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, అసలే మన ప్లేస్ కూడా కాదు కదా అక్కడ. అందుకోసం ఇంకా దింపేసి మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తను దిగేసాక మళ్ళీ నేను వెళ్ళా అండి. కానీ మా చిన్న పాపకి తీసుకుని వెళ్ళలేదు మేము. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ఎందుకు రిస్క్ అని. ఇంకా మా చిన్న పాపని మా హస్బెండ్ తీసుకున్నారు. తర్వాత నేను వెళ్ళాను. చూడటానికి ఎంతో ఈజీగా ఉందండి ఎలిఫెంట్ మీద కూర్చోవడం, కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే దాని మీద కూర్చుంటే ఏదో ఒక స్వింగ్ లాగా ఇట్లా ఇట్లా ఊగుతూనే ఉంది. చాలా అంటే చాలా భయం వేసింది నాకు. చూసినంత ఈజీగా లేదు ఎక్కితే. నేను లిటరల్లీ ఏడవడం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే ఎందుకు ఎందుకు ఎంజాయ్ చేయి అంటున్నారు. నేనైతే ప్లీజ్ స్టాప్ భయ్యా అంటూనే ఉన్నాను. నేను యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది అని చెప్పి నేను పోస్ట్ చేయట్లేను. వద్దు స్టాప్ చెప్తూనే ఉన్నాను. మా హస్బెండ్ లేదు వేయండి అని చెప్పి వేస్తున్నారు. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. ఆ వాటర్ పడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ స్వింగ్ అవుతుంటే మాత్రం పడిపోతామేమో అని భయం వేస్తుంది. ఇంకా నేను 3 to 4 షవర్స్ తీసుకుని నేను దిగేస్తున్నాను. సో ఇది అవ్వగానే ఎలిఫెంట్ ఫీడింగ్ ఉందండి. ఎలిఫెంట్కి ఫీడ్ చేసాము. ఆ తర్వాత ఎలిఫెంట్ రైడ్ తీసుకున్నాము. అది కూడా చాలా బాగుంది. అది అయినాక ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. ఇట్ హార్డ్లీ టేక్స్ 15 to 20 minutes. హోటల్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ నేను హోటల్స్ అన్నీ ఒక సిరీస్ లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి హోటల్ డీటెయిల్స్ కావాలి అని అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను హోటల్ మొత్తం హోటల్ టూర్ ఇంకా హోటల్ రివ్యూ ఇస్తాను. ఇక్కడ మా హోటల్ నుంచి అయితే సీనరీ ఇదండి. లైక్ కింద కాటేజెస్ ఉన్నాయి, కానీ మేము కాటేజెస్ ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే అది డూప్లెక్స్ లాగా అండి. కిందంతా డైనింగ్ ఇచ్చి పైన బెడ్రూమ్ ఇచ్చారు. పిల్లలు గమ్ముని స్లిప్ అయితే కష్టం ఎందుకు అని చెప్పి మేము ఆ కాటేజెస్ బుక్ చేసుకోలేదు. రూమ్ నుంచి మాకు కాటేజెస్ ఇట్లా వ్యూ కనిపిస్తుంది. సో నేను అది రికార్డ్ చేశాను. సో ఆ రోజు నైట్ అయితే వెంటనే పడుకుని పోయామండి, టైర్డ్ అయిపోయి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేస్తున్నాము. బికాస్ థర్డ్ ఓన్లీ 1 day ఉన్నాము. మాకు హోటల్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేదు. ఎందుకంటే మేము 6కో 7కో హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. పిల్లలకి ఫీడ్ చేసి పడుకొని లేచేసరికి మళ్ళీ 8కి మేము తెగడే నుంచి అలెపీకి స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. అందుకని మాకు టైం లేదు ఇంకా హోటల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా పొద్దున్న లేవగానే ఆ పిల్లలకి డ్రెస్సెస్ మార్చేసి మేము ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత చెక్అవుట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ కాటేజెస్ దగ్గర నుంచి ఎలా ఉంటాయో చూడటానికి వెళ్ళాము. ఆ కాటేజెస్ అయితే నేను సజెస్ట్ చేయనండి. ఓన్లీ పిల్లలతోని ట్రావెల్ చేస్తే ఐ విల్ సే నో. ఎందుకంటే పై ఫ్లోర్లో వీ హ్యావ్ బెడ్రూమ్, అంటే కింద డైనింగ్ ఇచ్చారు అండ్ స్టెప్స్ ఉన్నాయి. పిల్లలు పొరపాటున స్లిప్ అయితే చాలా డేంజర్. అందుకోసం నేను పిల్లలతో ఉన్న వాళ్ళకి కాటేజెస్ సజెస్ట్ చేయనండి. కానీ మా రూమ్ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. మీకు హోటల్ డీటెయిల్స్ ఇంకా రూమ్ టూర్ ఇట్లాంటివి కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను డీటెయిల్గా పోస్ట్ చేస్తాను ఏ హోటల్ ఏంటి అని. సో ఒక రౌండ్ వేయడానికి వెళ్ళాము, హోటల్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అసలు ఎలా ఉంది అని. సో మా పాప, మా హస్బెండ్, మా చిన్న పాప స్ట్రోలర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. సో మొత్తం తిరిగేసి చూసినాక తర్వాత మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. కేరళలో అయితే ఎక్కడ చూసినా జాక్ ఫ్రూట్ చెట్లే ఉన్నాయండి. మా పాపకి చాలా అంటే చాలా ఇష్టము. తను జెల్లీ ఫ్రూట్ అంటుంది. అంటే ఇక్కడ మాకు హైదరాబాద్ సైడ్లో మాకు ఆ ట్రీస్ ఉన్నాయి. అయితే తను అవి చూసి
అది కొంచెం జెల్లీ టైప్‌లో ఉంటుంది గదా! అది లోపల తనకి దానికి జాక్ ఫ్రూట్ చెప్పడం రాక జెల్లీ ఫ్రూట్ అంటుంది. సో, మా హస్బెండ్ అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు తనకి. మన సైడ్‌లోది మనం ఇంటికెళ్ళేసరికి పెద్దగా అవుతుంది. అప్పుడు నువ్వు తినొచ్చు అని చెప్తున్నారు. సో, ఇక్కడ పూల్ ఏరియా ఉందండి. సో, పూల్‌లో ఎళ్ళడానికి నేను మీకు చెప్పినట్టు మాకు టైం లేదు. ఎందుకంటే నైట్ 9కి చెక్ ఇన్ అయ్యి మేము ఫీడ్ చేసి పిల్లలకి పడుకొని లేచేసరికి మార్నింగ్ మళ్ళీ అలపి వెళ్ళిపోవాలని చెప్పారు. సో, ఎవరైనా ఇట్లా థెక్ డే టు అలపి ప్లాన్ చేస్తున్నారు అని అంటే థెక్ డేలో మంచి రిసార్ట్ లేకపోతే మంచి హోటల్ తీసుకోవడం నేనైతే సజెస్ట్ చేయను. బికాస్ మనం అక్కడ ఆ స్టేకి అంత అమౌంట్ పే చేశాక అట్లీస్ట్ అక్కడ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని అంటే అక్కడ అంత పే చేయడం నేనైతే సజెస్ట్ చేయను. అండ్ నెక్స్ట్ అది ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసినాక బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో, నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ మా హస్బెండ్ని మా పెద్ద పాపని పంపిస్తాను బ్రేక్ఫాస్ట్కి. సో, వాళ్ళు తినే టైంలో నేను మా చిన్న పాపకి ఫీడ్ చేస్తా అండి. తను ఇడ్లీ అండ్ ఘీ తింటుంది. తనకి ఇప్పుడు 10th మంత్ స్టార్ట్ అయ్యింది. సో, చిన్నగా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాము. సో, ఏ హోటల్‌కెళ్ళినా నాకైతే ఇష్యూ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇడ్లీ ఇస్తారు మార్నింగ్, ఘీ ఇస్తారు. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి కిచిడి అని ముందే చెప్పేస్తే వాళ్ళు కిచిడి ప్రిపేర్ చేసి పెడతారు. అదంతా కూడా మనకి 5 స్టార్ హోటల్స్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పిల్లలకి వాళ్ళు అసలు చార్జ్ చెయ్యరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా పాప చాకోస్ అండ్ మిల్క్ ఎంజాయ్ చేస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ టైమ్ 7:15 ఎంతో అయ్యింది అప్పుడు. తను నిద్ర లేదు కదా! తను ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో డే అంతా అని అనుకున్నాము నేను, మా హస్బెండ్. కానీ తను ఆ హోటల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసినాక తన మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. తను చాలా ఎంజాయ్ చేసింది. సో, మిల్క్ చాకోస్ తింటా అని చెప్పి తెచ్చుకుంది. తనే తింటుంది. ఫినిష్ చేశాక నేను అడిగా తనని, ఆర్ యూ డన్ అంటే నో అంటుంది. అట్టు కావాలంట, వెళ్ళి తెచ్చుకుంటా అంటుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయినాక వాళ్ళ ఫాదర్తోని ఆడుతున్నారు. నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నా ఈలోపు. వాళ్ళ ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు. సో, వాళ్ళ ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు ఆడుకునే టైంలో నేను తినేస్తాననమాట. సో, ఎవ్రీడే ఇదే మా రొటీన్. అండ్ థెక్ డేలో ఇక్కడ ఎండ్ అయింది మా జర్నీ. అండ్ నెక్స్ట్ డే అలపి వెళ్ళాము. అలపిలో ఎక్కడ స్టే చేసాము, ఏం చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోపు మీకు ఈ హోటల్ డీటెయిల్స్ లేకపోతే ఎక్కడున్నాము మీకు డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ అండి.